ప్రతి ఓటర్ని ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత స్థానిక నాయకత్వంకి ఉంటుంది. అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గారికి ఉండదు, పవన్ కళ్యాణ్ గారికి ఉండదు, లోకేష్ గారికి కూడా ఉండదు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు రేపు మండలానికి అధ్యక్షులు కాబోతున్న వాళ్ళు, సర్పంచులు కాబోతున్న వాళ్ళు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాబోతున్న వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ ఓటర్లని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది. ఎక్కడో వెళ్ళి తల దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే వైసీపీ వాళ్ళే 2 నెలలు రాష్ట్రంలో ఉండకుండా ఇటు బెంగళూరు, భువనేశ్వరు, చెన్నై, హైదరాబాదు ఇంకా కొన్ని ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయి పర్వాలేదు మనం తిరిగి వచ్చిన మన మీద దాడులు జరగవు అనేటువంటి భరోసాతో వాళ్ళే తిరిగి వచ్చేశారు. కాబట్టి కూటమి కార్యకర్తలు వేరే చోట్ల తలదాచుకోవాల్సిన అవసరం లేదని నేను గట్టిగా చెప్తా ఉన్నా. మీకు అలాంటి భయమే అవసరం లేదు. బహుశా నాకు అలా ఎవరు ఉన్నారని కూడా నేను అనుకోవట్లా. అందరూ వచ్చేసారు, స్వేచ్ఛ ధర్నాలు చేసుకుంటూ. ఇప్పుడు అందరూ వస్తే ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఇక్కడ కొరియర్ బాయ్ గా పనిచేసుకుంటున్నాడు కదా, ఆయనంతా ఆయన వచ్చి కేసు పెట్టి ఇవన్నీ బయటకు వస్తే కానీ తెలియలేదు కదా. ఇంత పెద్ద కేసు మీ పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన అంశం అది. ఇక్కడ పాయింట్ మీరు గమనించట్లా పవన్ గారు సార్. అతను కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత అతన్ని బెదిరించారు గన్నవరంలో. అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సంగతి ఎవరికి తెలియదు. సరే, అతను చదువుకొని ఉన్నాడు కాబట్టి కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. తర్వాత అతని చేత కేసు విత్డ్రా చేయించారు. అతన్ని పట్టుకున్నాడు, భయపెట్టారు, కొట్టారు, ఒక 20,000 రూపాయలు ఇచ్చారు, ఇంకా ఇస్తామన్నారు. చేయకపోతే నీ అన్నని, మీ తల్లిని, వాళ్ళందరినీ కూడా లేపేస్తామని చెప్పారు. అనేక రకాలుగా భయపెట్టి అతని చేత కేసు విత్డ్రా చేయించారు. నిజమే మీరు అంటున్నట్టుగా ఇంత జరుగుతున్నా, అనేక రకాలుగా బెదిరించడం కావచ్చు, ఆయన తీసుకెళ్లడం, నిర్బంధించడం, ఇంత జరుగుతున్నా ఎందుకు మీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు, లీడర్లు కూడా ఎందుకు గుర్తించట్లేదు? అంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఈ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. నేను అదే చెప్పబోతున్నాను, మీరు మధ్యలో అడిగారు. అతన్ని భయపెట్టారు, భయపెట్టి తీసుకొచ్చి కేసు విత్డ్రా చేశారు. చేయడంతోనే ఒకేసారి పార్టీ రియాక్ట్ అయింది, పోలీస్ శాఖ రియాక్ట్ అయింది. పోలీస్ శాఖ రియాక్ట్ అయిన తర్వాత అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేట్ చేసి ఎందుకు ఇలా నువ్వు కేసు విత్డ్రా చేసుకున్నావు అంటే అతనికి ఒక భరోసా కలిగింది. పోలీసు శాఖ నాతో అండగా ఉంటది, తెలుగుదేశం స్థానిక శాసనసభ్యుడు వెంకట్రావు గారు నాకు అండగా ఉంటాడు, స్థానిక తెలుగుదేశం నాయకులు నాకు అండగా ఉంటారు అనేటువంటి ఒక నమ్మకం అతనికి కలిగిన తర్వాత జరిగినట్టు పోలీసులకి పూసకొచ్చినట్టు చెప్పాడు. అఫిడవిట్ మీద కూడా సంతకం పెట్టాడు. నిన్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు. జడ్జి గారి దగ్గర 2 గంటల పాటు ఏకాంతంగా జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అతను సొంతంగా అతనంతగా అతను వచ్చి చెప్పగలిగిన పరిస్థితి కాదు. ఒక భరోసా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఒక భరోసా ఇచ్చింది పోలీస్ యంత్రాంగం. నేను ఏ పరిస్థితుల్లో నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను భయపెట్టారు, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎందుకు నేను విత్డ్రా చేసుకున్నానని ఇప్పుడు చెప్పగలిగాడు. ఓకే, రైట్ రైట్ సార్. ఓకే అతనే వచ్చేసి
పోలీసులకు చెప్పేసి జడ్జి దగ్గరికి వెళ్ళి చెప్పేశాడా? కాదు. వాళ్ళ అన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఏ భరోసాతో పెట్టాడు? ఈ ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు అండగా ఉంటారు, మేము వంశీని ఎదిరించినా సరే మాకేమీ కాదు, పోలీసులు మాకు సహకరిస్తారు. రఫీ గారు ఓకే, దీనికి సంబంధించి మనం చూసాం ఏం జరుగుతుంది ఏందనేది ఓకే. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్లి ములాఖాత్ వంశీని కలిసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు, మీరు చూసుంటారు. సో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది, ఏదో హడావిడి జరుగుతూ ఉంది, ఏమో అవుతోంది, నిర్బంధిస్తున్నారు, అక్రమ అరెస్టులు, ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒకటే ఎజెండా అండి. అతని అనుచరులు, అతని పార్టీ నాయకులు, అతని కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నటువంటి భూముల దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించుకున్న భూముల దగ్గర నుంచి అన్ని ఇక రానున్న కాలం అంతా కూడా ఈ అరెస్ట్ల పర్వమే. ఇప్పుడు ఇవాళ సత్యవర్ధను గట్టిగా నిలబడ్డాడు కాబట్టి, జరిగినటువంటి విషయం చెప్పాడు కాబట్టి వంశీ కటకటా లెక్క పెడుతున్నాడు. ఇక ఇలాగే వస్తే అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి పని ఏంటంటే ఇక నుంచి అతని మనుషులు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు జైలుకి వెళ్తారు, ఆ జైలుకి వెళ్ళి పలకరించడమే అతని పని. ఇక రఫీ గారు ఇప్పటి వరకు అరాచకాలకు సంబంధించిన కేసులు చూస్తున్నాము, ఆర్థిక నేరాలకు సంబంధించి, తర్వాత కబ్జాలు కావచ్చు, వీటికి సంబంధించి ఇంకా ఎప్పుడు చూసేది? ఏమండి మీరు చూశారు, ఈడీకి డైరెక్ట్ గా విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బు ఎలా వచ్చింది, ఎవరి ఖాతాలోకి వెళ్ళింది, ఆధారాలు ఉంటేనే ఈడీ కేసు